అమెరికాలో సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్లను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు విశేష కృషి చేస్తున్న నేషనల్ ఇండియా హబ్ కమ్యూనిటీ లీడర్షిప్ మీటింగ్ నిర్వహించింది. షికాగోలో నిర్వహించిన ఈ చారిత్రాత్మక సమావేశంలో షికాగో ఆంధ్ర అసోసియేషన్ పాల్గొంది. ఈ సమావేశంలో షికాగో ఆంధ్ర సంఘం చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలను సంస్థ ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, సిపిఆర్ ట్రైనింగ్, ఇమిగ్రేషన్ వంటి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను చేపడుతున్న నేషనల్ ఇండియా హబ్ను వారు అభినందించారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఇండియా హబ్కి వచ్చాం. అసలు ఎంత మన శ్రీకృష్ణ గారు చెప్పినట్టు పండగ వాతావరణం లాగానే ఉంది. నిజంగా అందరూ ఒకే వేదిక మీద కలవడం, ఒకే మెసేజ్ ఇవ్వడం, అసలు అమెరికాలో మనం అందరం ఒకటే అన్న విషయం ఇవాళ బాగా అనిపిస్తోంది. ఒక మెయిన్ మెసేజ్ ఏంటంటే మన పిల్లలు కానీ మనం కానీ ఈ కంట్రీకి వచ్చాక మనం ఇక్కడ వాతావరణానికి అనుకూలంగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే హరీష్ గారు చేస్తున్న గొప్ప ఇనిషియేటివ్ చారిటీ, ఏ పరంగా అంటే వైద్య పరంగాను, ఇంకా సిపిఆర్ అవన్నీ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. అసలు అవి చాలా ఎసెన్షియల్ ఇక్కడైతే. నమస్తే అండి, నేను శ్వేత కొత్తపల్లి, చికాగో ఆంధ్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ 2024 అండ్ వన్ ఆఫ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఇండియా హబ్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ జీ. ఆయన చేసి సేవా కార్యక్రమాలు ఉంటే ఇట్ ఈస్ అమేజింగ్. ఐ డోంట్ నో he will sleep or not. He is making the community united. That's what we need for everyone. Like ఒకళ్ళు ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నా కూడా యూనిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ వీఆర్ ఇన్ దిస్ కంట్రీ. So the words which he has mentioned today is amazing. Like how disciplined we should be. Like even we are seeing in our organizations, they just throw their bottles and napkins away, and we as a volunteers, they think that we are servants, I don't know, but we have to clean up everything and we are taking responsibility. Like that everyone has to take responsibility and make US green, because they have to respect India. This is what I am thinking. హలో అండి, మేము షికాగో ఆంధ్ర అసోసియేషన్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాం. శ్వేత గారు, స్మిత గారు, మైసెల్ఫ్ శ్రీకృష్ణ అండ్ తమిశ్ర గారు. ఈరోజు ఇండియా హబ్ ఒక పండుగ వాతావరణంలో ఉంది. అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఏ వెరీ బిగ్ ఫెస్టివల్. ఈరోజు ద థ్యాంక్స్ గివింగ్ టు ఆల్ ద కమ్యూనిటీ లీడర్స్ బై ఇండియా హబ్. ఈవెంట్ కోసం చాలా రోజుల నుంచి చాలామంది కష్టపడ్డారు. అందరూ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఒక ఫ్రీ హెల్త్ ఫేర్ ఒకటి పెట్టారు. అది అమెరికాలో వైద్యం ఎంత ఖర్చుతో కూడుకున్న పనో అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది. అటువంటి దాంట్లో కొంతమందికి వైద్యం అఫోర్డబిలిటీ లేదేమో అని చెప్పి చూసి మన ఇండియా హబ్ లీడర్ హరీష్ గారు ఈరోజు ఫ్రీ హెల్త్ క్లినిక్ పెట్టారు. ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తున్నారు, అంతేకాకుండా బ్లడ్ టెస్ట్లు అవి చేస్తున్నారు. ఇది ఎంతోమంది కమ్యూనిటీలో ఉన్న చాలామందికి అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి కానీ, అఫోర్డబిలిటీ ఉన్నా కానీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇట్స్ ఏ గ్రేట్ ఇనిషియేటివ్, ఏ ట్రూ థ్యాంక్స్ గివింగ్ టు ద కమ్యూనిటీ బై ఇండియా హబ్. హలో అండి, నమస్తే అందరికీ. నా పేరు తమిశ్ర కొంచాడ. నేను 2026కి కాబోయే షికాగో ఆంధ్ర అసోసియేషన్కి ప్రెసిడెంట్. లైక్ ఈరోజు ఇండియా హబ్కి వచ్చి లైక్ we gathered here for the same cause. మనకి హరీష్ గారు చెప్పినట్టుగా వన్ వాయిస్ వన్ మెసేజ్, అందరూ ఎవ్రీవన్ షుడ్ ఫాలో దాట్. అది మనం చెప్పక్కర్లేదు. వీ ఆల్ ఆర్ లిటరేట్ పీపుల్, వీ ఆల్ నో ద సేమ్ థింగ్, బట్ హియర్ ఇస్ అ రిమైండర్ వాట్ హరీష్ గారు ఈజ్ సేయింగ్ ఇట్. Please let's all follow the iHub charity clinic what he has started. Idi chapalante, this is the the definition for seva. So please everyone please come and reach out here, and everyone please avail the service, and CPR services, all these things are there. మనం ఎప్పుడు అనుకుంటాము అది మనకు అంత అవసరమా లేదా అని చెప్పేసి, బట్ ఎవ్రీవన్ షుడ్ నో దట్ which is a part of your life skills.